ఇప్పుడు ఐబిఎస్ చాలా మందిలో ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం. సో మన ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? డైటరీ చేంజెస్ తోటి క్యూర్ అవుతుందా? చాలా చాలా మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. నిజంగా ఐబిఎస్ అనేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు డాక్టర్ గారి వద్దకు వెళ్తారు. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా డాక్టర్ గారు మరి బ్లడ్ టెస్టు, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, అవసరాన్ని బట్టి బయాప్సీస్ అన్ని పరీక్షలు చేస్తారమ్మా. సో అన్ని పరీక్షలు నార్మల్గా ఉంటాయి. అప్పుడు పేషెంట్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఏంటండి నేనేమో బాధపడుతున్నాను, పరీక్షలు చూస్తే ఏం లేదు, నా సమస్య ఇట్లా అయిపోయిందని చెప్పేసి మరి డాక్టర్ గారితో చెప్తారు. సార్ ఏంటి సార్ నా పరిస్థితి? డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏం లేదయ్యా, నువ్వు భరోసాగా ఉండు, నీకు ఎటువంటి సమస్య లేదు, మంచిగా పౌష్టికరమైన ఆహారం తీసుకోండి, మానసికంగా ధైర్యంగా ఉండండి, దాని గురించి ఆలోచన చేయొద్దండి అని చెప్పేసి భరోసా ఇచ్చేసి మానసిక ధైర్యం ఇచ్చేసి పంపించేస్తారు. సో వీళ్ళకి మాత్రము మళ్ళీ యథారాజా తదే ప్రజ మళ్ళీ మొదలవుతుంటుంది ఆ సమస్య వచ్చేసరికి. సో వీళ్ళు ప్రయాణాలు చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా, ప్రతి చిన్నదానికి ప్రేవుల కదలికలు మొదలైపోయి అన్కంట్రోలబుల్ మోషన్స్ కూడా కొంతమందికి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సో అందుకే దాని పేరు ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇరిటబిలిటీ అంటే శారీరక కారణాలు, మానసిక కారణాలు రెండు తోడైనప్పుడు ఇరిటబిలిటీ వచ్చేస్తుంది. అందుకే దీన్ని సైకోసొమాటిక్ డిసీజ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. సో కేవలము ఈ యొక్క సొమాటిక్ డిసీజ్ అని చెప్పట్లేదన్నమాట, సైకోసొమాటిక్ మనసు యొక్క ప్రభావం కూడా ఉందన్నమాట. స్ట్రెస్ వల్ల వస్తుందని